ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేయబోయేది చికెన్ పకోడీ. అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి చికెన్ పీసెస్ తీసుకోవాలి. ముందుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, తర్వాత కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, ఇక గరం మసాలా యాడ్ చేసుకోవాలి, కొంచెం చికెన్ మసాలా, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి, శనగపిండి యాడ్ చేసుకోవాలి, సాస్ యాడ్ చేసుకోవాలి, ఇక సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం, కొద్దిగా నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ముక్కకి మసాలా మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఈ చికెన్ను మ్యాగ్నేట్ చేసుకోవాలి. అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ పోసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్క అనేది గట్టిగా రావడం కోసం. పీస్ అనేది గట్టిగా వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా చికెన్ పీస్ అనేది గట్టిగా కావాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, రెడీ చికెన్ పకోడీ.